అదే అంటారా కారణం, లేదా మందకృష్ణ మాదికి కేసీఆర్కి మధ్య జరిగిన టాక్స్, ప్యాకేజీల విషయం అయితేనేమి, పదవుల విషయం అయితేనేమి, చేరాల్సినటువంటి కిక్ బ్యాక్స్ విషయంలోనైతేనేమి మందకృష్ణ మాదిగ సంతృప్తిగా లేకపోవడం వల్లనే కేసీఆర్ విభజించారు, కేసీఆర్ కూడా అతనిపైన కక్ష కట్టాడు అని చెప్పి కూడా ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఈ 5 ఏళ్ళు, మీరు అన్నట్టుగా నేను 25 ఏళ్ళ ముఖ్యమంత్రిని చూశాను కదా మరి కదా. ఎంఆర్పిఎస్ ఉద్యమం ప్రారంభ దినాల్లో విజయభాస్కర్ రెడ్డి గారు, ఆ తర్వాత కొంతకాలానికి ఎన్టీ రామారావు గారు, ఆ తర్వాత 9 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు, ఆ తర్వాత రాజశేఖర్ గారు, ఆ తర్వాత రోషయ్య గారు, ఆ తర్వాత కిరణ్ కుమార్ గారు, ఆ తర్వాత ఇప్పుడు ఈయన, ఇప్పుడు అటు చంద్రబాబు నాయుడు. ఓకే, మీ దృష్టికి తీసుకొస్తున్నాను. నేను ఇద్దరిని ప్రారంభంలో చూశాను, కానీ విశ్లేషణ చేసుకునే అంత పరిణామం నాకు అప్పుడు జరగలే. ఎందుకంటే ఎంఆర్పిఎస్ ఉద్యమం కుగ్రామంలో మొదలైనప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారి పేరున్నా నేను. ఆ తర్వాత కొద్దిగా విస్తరిస్తున్న దశలో, పోరాట రూపంగా మారకుండా విస్తరిస్తున్న దశలో, ఏదో అంబేద్కర్ చెప్పిండు, ఏదైనా సమస్య మీద పోరాటం చేయాలంటే బోధించు, సమీకరించు, పోరాడు అని. కాబట్టి మేము మొదటి సంవత్సరం నర బోధించడం వరకు, సమీకరించడం వరకే ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో ఇద్దరు ముఖ్యమంత్రులు అయిపోయారు. విజయభాస్కర్ రెడ్డి గారు, ఎన్టీ రామారావు గారు వెళ్ళిపోయారు. అంటే స్థానిక సమస్యలపైన మాత్రమే పోరాడుతూ కాదు, అంటే ఉద్యమాన్ని విస్తరించే దశలో, అదేలేండి, ఉద్యమాన్ని విస్తరించే దశలో, సమీకరించడం కోసం తిరుగుతున్న దశలో విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, అయిపోయింది. ఎన్టీ రామారావు అయిపోయింది. కానీ ఉద్యమం విస్తరించి పోరాటం చేసే శక్తి సమీకరించుకున్న దశలో చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. మీరు గమనించండి. మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వర్గీకరణ చేస్తామని చేయకపోతే చంద్రబాబు నాయుడు గారిని కూడా విరుచుకుపడ్డాం కదా. ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎంఆర్పిఎస్ ఉద్యమం మిలిటెంట్ రూపంగా దాల్స్తే రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించి అసలు గవర్నమెంట్ కూడా పడిపోతుందా అన్నంత వాతావరణం మొత్తం క్రియేట్ అయింది. రోడ్డుకి ఎక్కారు కదా. మరి అంతకు 6 నెలల ముందు చంద్రబాబు నాయుడు గారికి అమ్ముడు బేండు కృష్ణమాదిగా అన్నారు, ఆయనకు మద్దతు ఇస్తే 6 నెలల తర్వాత చంద్రబాబు నాయుడు గారిని మొత్తం రోడ్డు మీదకి వచ్చి నిలదీసేది ఎంఆర్పిఎస్ అని చెప్పి మళ్ళీ ప్రచారం జరిగింది. అంటే మేము న్యాయం చేస్తామంటే న్యాయం చేస్తామన్న వాళ్ళకు మాటకు ఒక విలువనిచ్చాం, మేము అండగా నిలబడ్డాం. ఆ న్యాయం చేస్తామన్న మనిషే చేయకపోతే ఏం చేస్తాం? తిరగబడతాం. సింపుల్. నెంబర్ 1 మీరు రాజశేఖర్ గారిని చూడండి. రాజశేఖర్ గారు ఎస్సీ వర్గీకరణ విషయంలో చేపిస్తా అన్నాడు, మన సహకారం తీసుకున్నాడు. ఓకే, అసెంబ్లీ తీర్మానం చేసిండు, తర్వాత కమిషన్ వేయిస్తా అన్నాడు కాబట్టి మనం సహకారం ఇచ్చాం. ఆయన కొంతకాలంలో మళ్ళీ జాప్యం చేసిండు అనుకుందాం. ఏది జాప్యం చేసిండు. కమిషన్ వేయించిన తర్వాత కూడా మళ్ళీ జాప్యం జరిగింది. ఆ జాప్యానికి నిరసనగా వర్గీకరణ పోరాటం ఉధృతం దాల్చింది. మరి గాంధీభవన్ ఎప్పుడు తగలబడ్డది చెప్పండి. సోనియా గాంధీ గారు మీటింగ్ ప్యారెడ్ గ్రౌండ్లో ఎందుకు 10 నిమిషాలు కూడా జరగలేదో చెప్పండి. సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా 2009 ఫిబ్రవరి 28వ తారీఖు నాడు ప్యారెడ్ గ్రౌండ్లో మీటింగ్కి వచ్చింది. అదే రోజు ఎంఆర్పిఎస్ కార్యకర్తల ఆవేదన ఆగ్రహంగా మారింది. చేపిస్తా అని చెప్పి. ఎందుకైందంటే ఫిబ్రవరి 26 నాటికి పార్లమెంట్ సమావేశాలు అయిపోయినాయి. ఇక ఏం చేయలేని ఇంకా లేదు, ఇక సమావేశాలు లేవు, మళ్ళీ కొత్త గవర్నమెంటే చేయాలి. అప్పుడు ఏమైంది, ఏబిసిడి చేపిస్తా అని చెప్పి రాజశేఖర్ గారు నిరంతరం మాట్లాడుకుంటూ వచ్చాడు. పార్లమెంట్లో బిల్లు రాలేదు. సహజంగా వర్గీకరణ జరుగుతుంది అనుకున్న ప్రజలు జరగకుండా రాజశేఖర్ గారు చేయలేకపోయిందనే ఆవేదన ఆగ్రహంగా మారింది. ఆ ఆగ్రహం ఎంత దూరం వచ్చింది? గాంధీభవన్ తగలబడ్డది. ఆ ఆగ్రహం ఎంత దూరం వచ్చింది? సోనియా గాంధీ మీటింగ్లో మొత్తం గొడవలు జరిగినాయి. 10-20 నిమిషాల్లోనే సభ ముగిసి వెళ్ళిపోయింది. బహుశా సోనియా గాంధీ గారు ఏదన్నా ఒక మీటింగ్లో 10 నిమిషాల్లో మాట్లాడి అకస్మాత్తుగా రద్దు చేసుకున్న మీటింగ్ దేశం లెక్కన ఉన్నదంటే హైదరాబాద్లో ఉన్నది. మరి ఇప్పుడు మీరు చెప్పండి, రాజశేఖర్ రెడ్డి గారు వర్గీకరణ విషయంలో ముందుకు వస్తే మేము అండగా నిలబడ్డాం కదా. కానీ ఆయన కూడా చేయకుండా కొంత మోసం చేసిండని అభిప్రాయం బలపడతారు. ఏం జరిగిందో మీరు చూశారు కదా. మరి ఆ లెక్కల్లో, ఆ పరిణామంలో మీరు చూస్తే ఒకసారి కేసీఆర్ గారిని చూస్తే, ఇప్పుడు మొన్నటికి మొన్న పోయిన సంవత్సరం నేను అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళాను. కేసీఆర్ అరెస్ట్ చేసిండు, 2 సార్లు జైలుకి పంపిండు. ఎందుకో చెప్పండి. ఒకటే మీరు గమనించండి. నవంబర్ 6వ తారీఖు నాడు 2017లో ఎస్సీ వర్గీకరణ మీద అఖిలపక్షం తీసుకెళ్తామన్న కేసీఆర్ ఎందుకు తీసుకెళ్ళాలని చెప్పి ఒక ధర్నాలు చేయడం జరిగింది. ఆ ధర్నాలో భాగంగా హైదరాబాద్లో మా ఎంఆర్పిఎస్ మహిళా విభాగం కార్యకర్త భారతి మాదిగా పోలీసుల దాడిలో చనిపోయింది. చనిపోయిన రోజు ఒకసారి మీరు కేసీఆర్ గారు రికార్డు చూడండి. కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడిన రికార్డు చూడండి. 3 అంశాలు చెప్పిండు. నంబర్ 1, 1 ఎస్సీ వర్గీకరణ మీద అన్ని పక్షాలతో సంతకాలు తీసుకొని 48 గంటల్లో 2 రోజుల్లో నేను అఖిలపక్షం తీసుకెళ్తా అని చెప్పి మాటిచ్చాడు. అసెంబ్లీలో డెడ్ బాడీ అక్కడ ఉన్నది, అసెంబ్లీలో మాట్లాడిండు. రెండో విషయం ఏం చెప్పిండు, భారతీయ కుటుంబానికి 25 లక్షలు ఎక్స్గ్రేస్ ఇస్తారని చెప్పేశాడు. బహుశా ఆయన జీవితంలో ఎక్కడ కూడా ఎక్స్గ్రేస్ ఇచ్చిన చరిత్ర లేదు, కానీ అక్కడ ఎంఆర్పిఎస్ ఏదో చేస్తుందని చెప్పి
భయంతోటో ఇంకోటితోటో మొత్తం అసెంబ్లీలో చెప్పిండు. మూడోది ఏం చెప్పిండు, ఆ కుటుంబానికి ఒక ఉద్యోగం కూడా ఇస్తారని కూడా చెప్పిండు. ఈ 3 కదా. నేను అంటున్నాను, భారతీయ మాదిగ సంవత్సర సభ ఎప్పుడు పెట్టాము మేము? డిసెంబర్ 17, 2017 ఓకే పెట్టేశాం. అప్పుడు 40 రోజులకు ఎస్సీ వర్గీకరణ మీద అఖిలపక్షం పోకపోతే, ఇస్తాన్న ఉద్యోగం ఇవ్వకపోతే, కనీసం ఎక్స్రేస్ కూడా 25 లక్షలు కనీసం ఇవ్వకపోతే మా ఆవేదన ఎటు పోతుంది చెప్పండి? నువ్వు అసెంబ్లీలో ఉన్నదాన్ని చెప్పిన దాన్ని నువ్వు పరిష్కరించలేకపోయావు కదా. అప్పుడు ఒక ప్రదర్శన చేశాం. ఆ ప్రదర్శన చేయడమే కంటవింపుగా మారి మమ్మల్ని ఒకసారి తీసుకెళ్ళి జైల్లో పెట్టిండ్రు. ప్రదర్శనే కదా మేము చేసింది. మిలియన్ మార్చ్ విధ్వంసం జరిగింది ట్యాంక్ బండ్ కాడ. ఎంఆర్పిఎస్ ప్రదర్శన చేసింది అర్ధరాత్రి పూట. ఓకే, తర్వాత మళ్ళీ రెండోసారి ఏం జరిగింది? కనీసం ఇప్పుడైనా మీరు అఖిలపక్షం తీసుకెళ్ళని చెప్పి మా ఆఫీసులో నిరాహార దీక్ష చేసే ప్రయత్నం చేశాం. నిరాహార దీక్ష కూర్చోవడానికి 2 నిమిషాలు ప్రయత్నం చేయక ముందే నన్ను తీసుకెళ్ళి మళ్ళీ జైల్లో పెట్టిండు కదా. ఇప్పుడు హౌస్ అరెస్ట్, జైల్లో పెట్టారు కదా. మీరు అర్థం చేసుకోండి. ఇక ఇంకోటి, ఇప్పుడు మొన్న గృహ నిర్బంధం పెట్టారు. ఈ గవర్నమెంట్లో గృహ నిర్బంధం పెట్టారు. గృహ నిర్బంధానికి పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చింది? ట్యాంక్ అది మన పంజగుట్ట వద్ద ఉండబడే విగ్రహం తొలగించబడి ముక్కలు చేయబడి డంప్ యార్డ్కి తెరవడం. భారతదేశం లెక్కన్న అంబేద్కర్ విగ్రహాన్ని చెత్త కుప్పలో మనం చూసామా? ముక్కలు కేసీఆర్ చేయించిండా? నేను ఒక మాట చెప్పాను. వ్యక్తిగతంగా కేసీఆర్ చేయించిండని ఎవరు అనరు, కానీ కేసీఆర్ ప్రభుత్వ అధికారులే కదా. ఇది వ్యక్తులు చేసింది కాదు కదా. అంబేద్కర్ మీద గిట్టనోళ్ళు ఎవరైనా ఉన్నారనుకో, వాళ్ళు అక్కడక్కడ చిన్నగా ఏదైనా చేసిండు అనుకో, అది వ్యక్తుల మీద పోతుంది. కానీ ఇక్కడ చేసింది ఎవరు? ప్రభుత్వ అధికారులు కదా. అది జిహెచ్ఎంసీ అధికారులైనా పోలీస్ అధికారులైనా ఉన్నట్టు చేసిండు కదా. వాళ్ళు ఏం చేసిండ్రు? డంప్ యార్డ్కి తీసుకెళ్ళిండ్రు, పగలగొట్టి డంప్ యార్డ్కి తీసుకెళ్ళిండ్రు. పర్మిషన్ లేదనే పేరుతో తీసుకెళ్ళిండ్రు. నేను అంటున్నాను, పర్మిషన్ లేదనే పేరుతో రాజశేఖర్ గారి విగ్రహం అక్కడ ఉన్నది కదా. 6 అడుగులు కూడా దూరం లేదు కదా. ఇట్లాంటి హైదరాబాద్లో ఎన్నో పర్మిషన్ లేని విగ్రహాలు ఉన్నాయి కదా. రేపు అంబేద్కర్ జయంతానంగా కూడా ఆ రోజు తీసుకెళ్ళి ముక్కలు చేసి డంప్ యార్డ్లో పడేస్తే ఇప్పుడు మీరు అడుగుతున్నాం. మేము డిమాండ్లు ఏం పెట్టాము? ఎక్కడ తొలగించబడ్డదో అక్కడ విగ్రహాన్ని పునఃప్రతిష్ఠలు అన్నాం. తప్పేం లేదు కదా. 2, తొలగించి ముక్కలు చేసి డంప్ యార్డ్కి తరలించిన అధికారుల మీద శాఖపరమైన చట్టపరమైన చర్యలు తీసుకోమన్నాం. 3 ముఖ్యమంత్రిగా దీని మీద కనీసం విచారం కూడా ఎందుకు వ్యక్తం చేయలేదని అడిగాం. ఓకే, నీకు సంబంధం లేదంటున్నావు కదా. ఓకే, మరి నీ అధికారులే కదా, ఎందుకు చర్య తీసుకోలే? రాజశేఖర్ విగ్రహం పర్మిషన్ లేదు కదా, మరి అంబేద్కర్ విగ్రహం పర్మిషన్ లేని ఎట్లా తొలగించారు? దీనికి సమాధానం చెప్పాల్సింది ఎవరు? ముఖ్యమంత్రి. అట్లా ముఖ్యమంత్రి బాధ్యత వహించాల్సిన సందర్భంలోనే మేము ముఖ్యమంత్రి ఇది చేయాలని చెప్పి ఒక నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం చేశాం. మేము అంటున్నాం, శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన వ్యక్తం చేయడం కూడా నేరం అని చెప్పి నన్ను తీసుకెళ్ళి 10 రోజులు ఇంట్లో పెట్టారు కదా. ఇప్పుడు మీరు గమనించండి, ఇవన్నీ కేసీఆర్ గారి మీద మాకేమన్నా లాలూచి సరిగా లేదు కాబట్టి, లేదా వాళ్ళు ఇస్తానేది మాకు సరిపోలేదు కాబట్టి అండర్స్టాండింగ్ కుదరకని వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు మందకృష్ణ మాదిగని అనేది కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, రాజశేఖర్ గారు లేరు, వాళ్ళ కొడుకు ఉన్నాడు, ఇంకోరు ఉన్నారు. ఎవరన్నా మమ్మల్ని పర్సనల్గా గిది ఇస్తాం మా కండకు నిలబడ్డని చెప్పి ఎవరన్నా చెప్పి చేయించగలుగుతారా? మాతో విధానాల మీద ఒప్పించుకోవచ్చు, కానీ పక్కదారి పట్టించే విధంగా, భ్రమలు పెట్టే విధంగా మమ్మల్ని ఒప్పించలేరు వాళ్ళు. కేసీఆర్కు మాకు వైరుధ్యం ఎక్కడున్నది? వైరుధ్యం ఉంటే ఆయనకు నిమ్మరసం మేమెందుకు ఇవ్వాలి? ముఖ్యమంత్రిగా దళితుల ముఖ్యమంత్రి మోసం చేస్తే మేము ఎదుర్కొన్నాం, మహిళలకు అన్యాయం జరిగితే ఎదుర్కొన్నాం, రాజన్న అన్యాయం జరిగితే ఎదుర్కొన్నాం, భూభంలో ఎదుర్కొన్నాం, అంబేద్కర్ కోసం ఎదుర్కొన్నాం. ఎదుర్కోవడంలో మీ దృష్టికి తీసుకొస్తున్నా, ప్రతిపక్ష పార్టీల రోల్ కంటే కేసీఆర్ నిలదీసే కాడ చాలా సందర్భాల్లో ఎంఆర్పీఎస్ నిలబడ్డది. కాబట్టి కేసీఆర్ కక్షపూర్వకంగా ఆయన తాను మాటలు మాట్లాడుతున్నాడు, ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఓకే, ప్రజాస్వామిక స్ఫూర్తి, రాజ్యాంగ స్ఫూర్తి మాకున్నది కాబట్టి ఫేస్ చేసుకుంటే ఎదుర్కొంటాం. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. For more videos, please subscribe iDream. For more videos, please subscribe to iDream. మరిన్ని వీడియోల కోసం iDream సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు చూస్తున్నారు iDream న్యూస్ని. మీరు చూస్తున్నది iDream న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే iDreamకి మై బెస్ట్ విషెస్. For more videos, please subscribe iDream. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch